ఫిల్మ్ ఛాంబర్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య ఇవాళ మరోసారి చర్చలు జరగనున్నాయి. నిన్న చర్చలు విఫలం అవ్వడంతో ఇవాళ మరోసారి చర్చలు జరగనున్నాయి. వేతనాలు పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయి. కార్మికులకు ప్రతి 3 ఏళ్లకోసారి 30% పెంచాలనే నిబంధన గత నెల జూన్ 30వ తేదీతో ముగిసింది. దాంతో నిబంధనలకు అనుగుణంగా వేతనం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో కార్మిక సంఘం ఫెడరేషన్ ప్రతినిధులతో 5% మాత్రమే పెంచుతామని నిర్మాతలు ఛాంబర్ సభ్యులకు చెప్పారు. అయితే దీనిపై కార్మిక సంఘాలు పెదవి విరిచాయి. 30% పెంచిన వారికే రేపటి నుంచి షూటింగ్ కి హాజరవుతామని ఫెడరేషన్ వారు తేల్చి చెప్పేశారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు కార్మిక సంఘాలు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో కార్మిక భవన్లో జరిగే చర్చల్లో సమస్య కొలిక్కి రాకపోతే రేపటి నుంచి సమ్మెకు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ అలాగే తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు మరోసారి జరగనున్నాయి. నిన్న చర్చలు జరిగినప్పటికీ అవి సఫలం కాకపోవడంతో ఇవాళ మరోసారి కూడా వారు భేటీ అవ్వబోతున్నారు. ఒకవేళ ఈ రోజు కూడా చర్చలు సఫలం కాకపోతే రేపటి నుంచి సమ్మె చేసేందుకు ఇటు కార్మిక సంఘాలంతా కూడా నిర్ణయించాయి. ఏదైతే వాళ్ళు 30% వారికి వేతనం పెంచాలంటూ ఒకవైపు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంటే తాము 5% మాత్రమే పెంచుతామని ఇటు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు చెప్తూ ఉన్నారు. దీంతో ఇరు వర్గాలకి ఎక్కడా కూడా అసలు సయోధ్య అనేది కుదరటం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, అంటే ఒకవైపు 30% పెంచాలని ఇటు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంటే అవతల వైపు నుంచి అంటే ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు ఏం చెప్తున్నారు, వాళ్ళకున్న అభ్యంతరాలు ఏంటి? అంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కార్మికులకు వేతనం పెంచాల్సి ఉంటుంది. అది 30% అని కూడా గతంలో అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు జూన్ 30తో ఇది ఆ డేట్ అయిపోవడంతో కార్మికులు ఫెడరేషన్ కూడా అడగడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం అయితే 5% పెంచుతామని కూడా ఇటు నుంచి ఫిల్మ్ ఛాంబర్ చెప్పడంతో ఈ చర్చలు విఫలం అవ్వడం జరిగింది. అయితే ఈ రోజున కార్మిక భవన్లో ఇటు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు దాంతో పాటు ఫెడరేషన్ ప్రతినిధులతో కూడా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం 11:30 గంటల ఆ ప్రాంతంలో ఇక్కడ కనుక దీనికి సంబంధించి మొత్తం కూడా సాహిత్య కుదిరితే మాత్రం రేపటి నుంచి రెగ్యులర్ గానే మామూలుగా అన్ని షూటింగ్లు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా లేని పక్షంలో ఎవరైతే ప్రొడ్యూసర్స్ 30% కార్మికులకు ఇస్తారో వాళ్ళకి షూటింగ్కి వెళ్ళాలని కూడా కార్మిక సంఘాలు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇది మాత్రం పెద్ద ఎత్తున ఎఫెక్ట్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఒక్క ప్రొడ్యూసర్ కూడా 30% ఇవ్వడానికి కూడా ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే ప్రస్తుతం 30% కాకపోయినా అందులో 15% అయినా ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అయినా చేసే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు సమావేశం కనుక సఫలం అయితే మాత్రము రేపు నుంచి రెగ్యులర్ గానే కార్మిక ప్రతినిధులు కూడా అందరు కూడా కార్మిక వర్కర్స్ కూడా ఇటు షూటింగ్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏమైనా ఈ రోజు సమావేశం పరిష్కారం అవకాశం కూడా థ్యాంక్ యూ వెంకట్.